ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఘోర ఆధీనంలో ఉన్న రాథోడు కార్తికేసి ఇంటికి అదోలా చూస్తూ ఉండటంతో రాథోడ్కి ఏమైంది, ఇంటిని అదో రకంగా చూస్తున్నాడు అని ఆరు అంటుంది. అప్పుడే రాథోడు ఆరో గుప్తా గారు నిల్చున్న వైపుకు చూసి నవ్వుతూ లోపలికి వెళ్తారు. ఎందుకుండా అతడికి ఏమైంది, మనం కనిపిస్తున్నాము అన్నట్లుగా అలా నవ్వుతూ వెళ్తున్నాడు అని గుప్తా గారు అంటే, ఇంతకుముందు ఎప్పుడు రాథోడు ఇలా ప్రవర్తించలేడు, ఏమై ఉంటుంది అని ఆరు అంటుంది. రాథోడు నేను సోఫాలో కూర్చొని అమర్ దగ్గరికి వెళ్తాడు. రెడీ అని సార్ చెప్పడంతో లగేజ్ బ్యాగులన్నీ తీసుకొని వచ్చి కార్లో పెట్టు అని చెబుతుంది. అప్పుడే రాత్రి ఆ బ్యాగుల్ని తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఇక మనోహర్ ఇదంతా చూస్తూ ఆ ఘోర ఏం చేసైనా సరే ఆ అస్థికల్ని తీసుకువెళ్ళాలి అని అనుకుంటున్నాడు. అడ్డొచ్చిన ప్రాణాలు కూడా తీస్తానని చెప్పాడు. అమర్ ఏమో తన ప్రాణాలను కూడా కాదని అస్థికల్ని కాపాడుకుంటాడు. ఇప్పుడు ఘోరం జరుగుతూ ఆ ఘోరాన్ని ఎలాగైనా ఆపాలి అని మనోహరి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఏవండి, అస్థికలను నేను తీసుకువస్తాను, మీరు పదండి అని భాగ్య అంటుంది. అమ్మ నాన్న పిల్లల్ని కూడా త్వరగా రమ్మనండి మిస్ అమ్మ అని అమర్ బయటికి వస్తాడు. మనోహరి కూడా రండి మిస్ అమ్మ అని చెప్పేసి బయటికి వస్తుంది. ఏమైంది మనోహరి అని అడగటంతో ఆ ఘోర ఏదైనా చేస్తాడు అనిపిస్తుంది అమర్ అని మనోహరి అంటే, ఏమైనా అంటే ఏంటి మనోహరి అని అమర్ అంటాడు. అంటే ఆ ఘోర ఎవరినైనా ఆవాహనం చేసుకోవడం, లేదంటే మన పైన దాడి చేయడం, మనుషుల్ని దాడి చేయడం లాంటివి చేస్తాడేమో అనిపిస్తుంది అని మనోహరి అంటుంది. ఆ ఘోరగాడు ఇంతవరకు నా కంటి ముందుకు రాలేదు కాబట్టి బ్రతికిపోతున్నాడు. అలా ఏదైనా చేయడానికి ఈరోజు అంత చూసేస్తాను అని అమర్ అంటాడు. అంటే అది కాదు అమర్, ఆ ఘోరాకి 6 అస్థికలే కదా కావాల్సింది. మనం 6 అస్థికలను ఈరోజు గంగలో కలిపేస్తున్నాము. అది అడ్డుకోవడానికి ఎంతకైనా తగ్గిస్తాడు కాబట్టి సెక్యూరిటీ పెట్టించుకుంటే బాగుంటుంది అని మనోహరి. నీకు అంతగా భయం ఉంటే మీరు ఇంట్లోనే ఉండండి మనోహరి గారు అని రాథోడ్ అంటాడు. ఏంటి రాథోడ్ అలా మాట్లాడుతున్నావు అని మనోహరి అంటే, నేను ఎలా మాట్లాడాను మేడం, నేను మామూలుగానే మాట్లాడాను కదా అని రాథోడ్ మళ్ళీ నవ్వుతూ మాట్లాడుతూ ఉంటాడు. మా డాడీ ఎప్పటికీ భయపడి అవసరమైతే అందరినీ డిష్యూమ్ డిష్యూమ్ అని కొట్టేస్తాడు అని పిల్లలు కూడా వచ్చి చెబుతూ ఉంటారు. అంతే కదా పిల్లలు అని రాథోడ్ కూడా నవ్వుతూ ఉంటాడు. ఏవంటే బయలుదేరదామా అని భాగ్య అస్థికల్ని పట్టుకొని బయటికి వస్తూ ఉంటుంది. నిర్మలమ్మ సదాశివం అందరూ రావటంతో ఆ పదండి బయలుదేరదాం అని అమర్ అంటాడు. అది కాదు అమర్ అని మళ్ళీ మనోహరి చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటే, ఇంకేమీ మాట్లాడకు మనోహరి, నేను ఉన్నాను కదా, అంతా నేను చూసుకుంటాను అని అంటుంది. భాగ్య బయటికి రావడంతో ఆరు పరుగులు పెట్టుకుని చెట్టు జాటుకు వెళ్ళి దాచుకుంటుంది. ఆ రామిస్సమ్మ అని అందరూ కారెక్కుతూ ఉంటే, అయ్యో ఆరు అక్క ఫోటో తీసుకురావటం మర్చిపోయానండి అని భాగ్య అస్థికలు పట్టుకొని చెబుతూ ఉంటుంది. అవును, నేను కూడా మర్చిపోయాను, పైన నా గదిలో ఉంది, వెళ్ళి తీసుకురా మిస్ అమ్మ అని అమ్మ చెప్పటంతో అలాగే అని భాగ్య వెళ్తూ ఉంది. ఎక్కడికి మిస్ అమ్మ, నువ్వు వెళ్ళి కూర్చోపో, నేను తీసుకొస్తాను అని మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది. అవసరం లేదు అమ్మ, భాగ్య నువ్వు వెళ్ళు అని రామ్మూర్తి అడ్డుకోవడంతో అలాగే అని భాగ్య ఫోటో కోసం వెళ్తూ ఉంటుంది. అబ్బా, ఇది ఎప్పుడు ఫోటో చూసింది అంటే దీని అరుపుతో అసలు ఈ ప్రోగ్రామే క్యాన్సర్ అయిపోతుంది, అసలు గంకిలో కూడా కలపలేరు, కాక కలపరు అని మనోహరి తల పట్టుకొని ఉంటుంది. అప్పుడే భాగ్య బ్యాగ్ పట్టుకొని బయటికి వస్తూ ఉంటుంది. ఏంటి మిస్ అమ్మ, నా ఫోటో తీసుకురావడానికి వెళ్ళిందా? జస్ట్ మిస్ గుప్తా గారు ఆ ఫోటో బ్యాగులో ఉంది కాబట్టి మిస్ అమ్మ చూడలేదు అని ఆరు అంటుంది. అమ్మయ్య, బ్యాగ్లో ఫోటో ఉండటం వల్ల ఈ మిస్ అమ్మ చూడలేదంట అని భాగ్య రిలాక్స్ అయిపోతూ ఉంటుంది. ఇంకేంటి ఇంకా నిల్చొని ఎక్కండి బయలుదేరదామని భాగ్య అంటుంది. అమర్ భాగ్య పిల్లలు ఒక కారులో, రాథోడ్ వాళ్ళందరూ ఇంకో కారులో బయలుదేరి వస్తూ ఉంటారు. అబ్బా, ఈ ఘోర ఏం చేస్తాడో ఏమో, నాకు చాలా భయం వేస్తుంది. ఈ రాథోడ్ ఏంటి ఒక రకంగా ప్రవర్తిస్తున్నాడు, ఏమైంది వీడికి అని మనోహరి మనసులో అనుకుంటూ చాలా టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటుంది. ఏమైందమ్మా, నువ్వు అంత టెన్షన్ పడుతున్నావు అని సదాశివం నిర్మలం అడుగుతూ ఉంటే, అభ్యం లేదు అంకుల్ అంటే అని మనోహరి చెబుతూ ఉంటుంది. అమ్మయ్య, మనం ఎయిర్పోర్ట్కి రీచ్ అవ్వబోతున్నాము, కాసేపట్లో ఎయిర్పోర్ట్లో ఉంటాము. ఆ ఘోర ఇంకేమీ చేయలేదు, ఎందుకంటే ఎయిర్పోర్ట్లో చాలామంది పోలీసులు ఉంటారు కదా, కాబట్టి ఈ ఘోర ఏమీ చేయలేడు అని మనోహరి సంతోషపడుతూ ఉంటుంది. ఘోర ఒక చోట కూర్చొని వస్తుంది, ఆత్మ నా కోసం వెతుక్కుంటూ వస్తుంది అని చాలా చాలా సంతోషపడుతూ ఉంటాడు. అసలు ఈ ఘోరాన్ని నమ్ముకోకుండా నన్ను నేనే నమ్ముకొని ఉంటే ఈ పాటికి ఆ అరుంధతిని పైకి ఎప్పుడో పంపించేవాడిని కదా,
కానీ అనవసరంగా ఈ ఘోరాన్ని నమ్ముకుని ఇంతవరకు తెచ్చుకున్నాను అని మనోహరి అనుకుంటూ ఉంటుంది. ఆరు ఫోటో ఉన్న బ్యాగ్ని మీద పెట్టుకొని బాగి కూర్చొని రాత్రుడు కార్ని గమనిస్తూ ఉంటుంది. ఏవండి రాత్రుడు ఏంటండి అంత ర్యాష్గా డ్రైవింగ్ చేస్తున్నాడు, ఆయన ఎయిర్పోర్ట్ ఇటువైపు ఉంటే అటువైపు వెళ్తున్నాడు ఏంటి అని బాగా అడుగుతూ ఉంటుంది. అదే మిస్ అమ్మ నాకు అర్థం కావటం లేదు, రాత్రుడు ఎప్పుడు ఇంత ర్యాష్ ఎప్పుడు డ్రైవింగ్ చేయలేదు, ఎయిర్పోర్ట్ అటు అయితే ఇటువైపు ఎందుకు వెళ్తున్నాడో కూడా అర్థం కావటం లేదు అని అమర్ అంటాడు. ఏదైనా షార్ట్కట్లో వెళ్తున్నారా అండి అని బాగా అడగటంతో, లేదు మిస్ అమ్మ రాత్రుడు నాకు చెప్పకుండా ఎప్పుడు ఏది చేయడు, ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నాడో అర్థం కావటం లేదు అని అమర్ అంటాడు. ఎయిర్పోర్ట్ అటు అయితే నువ్వు ఇటు వెళ్తున్నావు ఏంటి అని ప్రశ్నిస్తున్నా కూడా ఏమీ మాట్లాడకుండా డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు. ఏమైంది రాత్రుడు సమాధానం చెప్పవేంటి అని రామ్మూర్తి అంటాడు. ఆరు గుప్తా గారు ఇద్దరు పరుగులో పడుతూ వస్తూ ఉంటారు. ఏంటి గుప్తా గారు రాత్రుడు ఎప్పుడు ఇలా చేయలేదు, ఈరోజు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడో, కార్ని ఎయిర్పోర్ట్కి తీసుకువెళ్ళకుండా అడవుల్లోకి ఎందుకు తీసుకెళ్తున్నారో అర్థం కావటం లేదు, రండి గుప్తా గారు అని ఆరు గుప్తా గారితో వస్తూ ఉంటుంది. ఏవండి మరి ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారండి అని భాగ్య చెప్పడంతో, ఒకసారి రాత్రుడికి కాల్ చేయి మిస్ అమ్మ అని అమర్ అంటాడు. తీయట్లేదండి అని భాగ్య చెప్తూ ఉంటుంది. అయితే మనోహరికి కాల్ చేయి అని అమర్ చెబుతాడు. వెంటనే భాగ్య మనోహరికి కాల్ చేయడంతో మిస్ అమ్మ అని అడగటంతో, ఏంటి రాత్రుడు ఎందుకు ఇలా ఎయిర్పోర్ట్కి వెళ్ళకుండా ఇక్కడికి తీసుకువెళ్తున్నాడు అని భాగ్య అడుగుతూ ఉండటంతో, అదే నాకు కూడా అర్థం కావటం లేదు మిస్ అమ్మ, ఎంత అడిగినా కూడా ఏమీ మాట్లాడటం లేదు అని చాలా భయమేస్తుంది అని మనోహరి అనడంతో, మనోహరి మీరేమీ భయపడకండి, నేను ఉన్నానని చూసుకుంటాను అని అమర్ అంటాడు. రాత్రుడు ఏమైంది అడిగేది నీకే అని రామ్మూర్తి మనోహరి గట్టిగా ప్రశ్నించటంతో, రాత్రుడు ఉన్నట్లుండి కళ్ళని ఎర్రగా చేసేసి పళ్ళు బాగా గట్టిగా బిగించేస్తూ వాళ్ళని భయపెట్టేస్తూ చూస్తూ ఉంటాడు. దాంతో అందరూ కూడా ఒక్కసారిగా భయపడిపోతూ ఉంటారు. ఏమైంది రాత్రుడు అని మళ్ళీ భయపడుతూనే ప్రశ్నిస్తూ ఉంటాడు. పిల్లలు మిస్ అమ్మ మీరు వెళ్ళి ఏమీ భయపడకండి అని అమర్ రాత్రుడు ఓవర్టేక్ చేస్తూ ఉంటాడు. రాత్రుడు కార్ని అమర్ క్రాస్ చేసేసి రాత్రుడు కార్ని తన కార్ని అడ్డుగా పెట్టేస్తూ ఉంటాడు. అయితే అప్పటికే రాత్రుడు స్టీరింగ్ పైన స్పృహ తప్పిపోయి పడిపోయి ఉంటాడు. మనోహరి కంప్లైంట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే అమ్మరు రాత్రుడు దగ్గరికి వచ్చి రాత్రుడు లే రాత్రుడు ఏమైంది అని పిలుస్తూ ఉంటే, అప్పుడే రాత్రుడు ఉన్నట్లుండి అమర్ గొంతు పట్టుకొని నులిమేస్తూ వెనక్కి చెట్టు దగ్గరికి తీసుకువచ్చేస్తూ ఉంటాడు. రాత్రుడు వదులు అని మనోహరి భాగ్య విడిపించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే రాత్రుడు చాలా కోపంగా భాగ్యని తోసేసి మరీ చూస్తూ ఉండటంతో భాగ్య పిల్లలు అందరూ చాలా షాకింగ్గా భయపడిపోతూ చూస్తూ ఉంటారు. అప్పుడే ఆరు ఇదంతా చూస్తూ, ఏమైంది గుప్తా గారు ఎందుకు రాత్రుడు ఇలా చేస్తున్నారు అని అంటే, విధ్వంసం మొదలైంది బాలిక, ఘోర రూపంలో రాబో గండంలను వేధించుము అని గుప్తా గారు చెప్పడంతో ఆరు చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక ఘోర ఏమో ఒక గోడ పైన కూర్చొని ఏవేవో మంత్రాలను పట్టిస్తూ ఉంటాడు. రాత్రుడేమో ఇక్కడ గొంతు పట్టుకొని నిలమేస్తూ ఉంటాడు. రాత్రుడు అమర్ గొంతు పట్టేసి చాలా పైకి ఎత్తేసి ఉంటాడు. అయితే అమర్ చాలా బలవంతంగా రాత్రుడిని తోసిపసిస్తూ ఉంటాడు. అమర్ కాస్త తేరుకొని రాత్రుడిని కొట్టడానికి ఎత్తుతూ ఉంటాడు. అయితే రాత్రుడిని కొట్టలేక అమర్ వెంటనే చెయ్యి కిందకి దించేస్తాడు. అయితే మళ్ళీ రాత్రుడు అమర్ పైన దాడి మొదలు పెట్టేస్తూ ఉంటాడు. మళ్ళీ అమర్ గొంతు పట్టుకొని నిలమేస్తూ ఉంటే భాగి మనోహరి పిల్లలు అందరూ విడిపించడానికి ప్రయత్నిస్తూ ఉంటే వాళ్ళందరినీ పక్కకు తోసేసి మరి రాత్రుడు పట్టు వదలకుండా అమర్ గొంతు పట్టుకొని నులిమేస్తూ ఉంటాడు. అయితే అమర్ మళ్ళీ వదిలించేసుకొని రాత్రుడిని కొడుతూ ఉంటాడు. సరిగ్గా ఘోర అప్పుడు అక్కడికి వస్తాడు. అమర్ రాత్రుడు గొంతు తులిమేస్తూ ఉంటే అప్పుడే ఘోర నవ్వులు వినిపించడంతో అమర్ వాళ్ళందరూ షాకింగ్గా ఘోర వైపు చూస్తూ ఉంటారు. అప్పుడే ఘోర ఒక మంచం వేయటంతో రాత్రుడు ఉన్న బలంగా స్పృహ కోల్పోతారు. రాత్రుడు ఏమైంది అని భాగ్య పిల్లలు రాత్రుడిని లేపుతూ ఉంటారు. అమరేంద్ర ఏంటి మీ రాత్రుడు ఇలా అయిపోయాడు అని షాకింగ్గా చూస్తున్నావా, రాత్రుడు అలా అవ్వడానికి కారణం నేనే. అయ్యా అమ్మ అందరికీ నమస్కారం, నా పేరు ఘోర, మిమ్మల్ని నేరుగా కలిసే అవకాశం నాకు ఎప్పుడూ రాలేదు. నాకు కావాల్సింది ఒకటి మీ దగ్గర ఉంది, నాకు కావాల్సింది ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతాను. నేను చెప్పింది మీకు అర్థం కాలేదనుకుంటాను. నాకు కావాల్సింది ఆ ఆస్తికలు అని ఘోర చెప్తడంతో వాకి అమర్ ఆరు అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. అమ్ము చేతిలో ఉన్న అస్తికల్ని వెంటనే భాగి తన చేతిలో తీసుకొని చాలా టెన్షన్ పడుతూ ఉంటే మనోహరి తల పట్టుకొని ఉంటుంది. గుప్తా గారు ఏదో ఒకటి చెయ్యండి అని ఆరు వేడుకుంటూ ఉంటే, ఏమీ చెయ్యలేము బాలిక అని గుప్తా గారు చెబుతారు. నిన్ను చూసి పారిపోతారు.